రామచంద్రునికి 16 సంవత్సరముల వయసులో బోధిస్తారండి. ఎవరు? వశిష్ఠ మహర్షి. ఎంత బోధో తెలుసండి, 32,000 శ్లోకములండి. 32,000 శ్లోకములు. అవన్నీ రాసింది ఎవరో తెలుసండి? వాల్మీకి మహర్షి. మన రామాయణం రాసినారు చూడండి, వారే యోగ వాసిష్టం లేక వాసిష్ఠ మహారామాయణం అని చెప్పి గ్రంథం రాసినారు. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసిన బోధంతా కూడా చక్కగా రికార్డు చేసినారండి. ఎవరు? వాల్మీకి మహర్షి. దానిలో ఒక శ్లోకం చెప్తాను. నమోక్షం, ఓ రామచంద్ర, మోక్షం ఎక్కడున్నదో తెలుసునా? ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూమి మీద లేదు. నమోక్షో నభసః పృష్ఠే పాతాళే నచ భూతలే. మరి ఎక్కడున్నది? మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. నిర్మలమైన మనస్సే మోక్షం. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ప్యూర్ హార్ట్, అంతేనండి. ఇంకా మోక్షానికి ఇంకా వేరే దారి లేదు. మనస్సు పవిత్రమైతే దట్ ఈస్ సాల్వేషన్, దట్ ఈస్ లిబరేషన్, దట్ ఈస్ పర్ఫెక్షన్.